చాలా మందికి డిగ్రీ పట్టా తీసుకోవడం ఒక కలగా మిగిలిపోతుంది. కొంతమంది మధ్యలోనే చదువును ఆపేస్తారు. మరికొందరు పెళ్లికి ముందు వదిలివేసిన డిగ్రీ లేదా ఇతర చదువు పూర్తి చేయమంటే ఇప్పుడేం చదువులే అని పెదవి విరుస్తారు. కానీ 83 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ డిగ్రీని తాజాగా 105 ఏళ్ల వయసులో ఓ బామ్మ అందుకుంది. దీనికోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా అవుతోంది. అమెరికాకు చెందిన వర్జీనియా జింజర్ హిస్లాప్ 1940లో తన బ్యాచిలర్స్ పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్ చదువును ప్రారంభించింది. అయితే మాస్టర్స్ థీసిస్లో ఉండగా రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపు ఆమె ప్రియుడితో పెళ్లి, ఆ తర్వాత భర్త జార్జ్ హిస్లోప్ రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేయడానికి వెళ్లిపాడు. దీంతో అమెరికాలోని అనేక మంది ఇతర మహిళల్లాగానే హిస్లాప్ కూడా చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పట్నుంచి భర్తకు సాయం చేస్తూ కుటుంబ పోషణపై దృష్టి పెట్టింది. కానీ చదువును కొనసాగించాలనే సంకల్పాన్ని మాత్రం విడువలేదు. అటు వర్జీనియా, వాషింగ్టన్ స్టేట్లోని పాఠశాల, కళాశాల బోర్డులలో దశాబ్దాలుగా పనిచేసింది. కానీ డిగ్రీ పట్టా పుచ్చుకోవాలనే తాపత్రయం ఆమెను ఊరికే కూర్చోనీలేదు. ప్రస్తుతం 2 పిల్లలు, 4 మనుమలు, 9 మంది మనవరాళ్లతో కలిసి తన కుటుంబంతో హిస్లాప్ హాయిగా గడుపుతోంది. అయితే ఎలాగైనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలనే పట్టుదలను మాత్రం వదలలేదు. ఈ ఏడాది జూన్ 16న తన కలైన మాస్టర్స్ ఆఫ్ డిగ్రీని దక్కించుకుంది. మనుమలు, మనవరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య 2024 గ్రాడ్యుయేటింగ్ ఈవెంట్లో కళాశాల యాజమాన్యం ఆమెకు డిప్లొమాను అందజేసింది. డిగ్రీని తీసుకుంటూ హిస్లాప్ సంతోషంగా ఉప్పొంగిపోయింది. దీనికోసం ఎంతో కాలంగా వేచి ఉన్నానంటూ ఆమె భావోద్వేగానికి గురైంది.